హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అనమాట. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి అబ్బా. ఇంకా నాది ప్రతిరోజు ఉండే డైలీ వ్లాగే అనమాట. అంటే డైలీ ప్రతిరోజు ఒక దినచర్య లాంటిదన్నమాట. టీ చాలామంది టీ చేస్తుంటారు, కానీ నాకైతే ఒక సిస్టర్ చెప్పారనమాట. ఫస్ట్ పాలు బాగా మరిగించిన తర్వాత అంటే కొంచెం చిక్కటి పాలే కావాలి. అయితే మనం పల్లెటూరులో కొన్ని పాలు కానీ తర్వాత కొన్ని నీళ్ళు వేసి అట్లయితే టీ చేసుకుంటుంటాం అనమాట. ఇప్పుడైతే నా దగ్గర కొన్ని పాలు ఎక్కువ చిక్కటి పాలు ఎక్కువ తీసి పెట్టాను అనమాట. పెరుగు కొన్ని అయితే తోడు పెట్టేసి ఇంకా కాసిన్ని పాలు అయితే తీసేసుకున్నాను అనమాట. పాలు కూడా చిక్కగా ఉన్నాయి. ఆ పాలు బాగా మరిగిన తర్వాత టీ పౌడర్ వేసి తర్వాత 2 ఇలాచీ కానీ వేసామంటే నిజంగా ఆసమ్ అండి. టీ చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్గా టీ ఇలా పొంగుతున్నప్పుడు చక్కెర వేశారంటే మీకు నిజంగా అచ్చం మనం హోటల్కి వెళ్ళినప్పుడు చాలామంది ఇంట్లో టీ ఇష్టపడకుండా హోటల్లో అయితే టీ ఇష్టపడుతుంటారనమాట. అంటే మనం బయటకి ఎక్కడైనా జర్నీస్ చేసినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ మ్యాక్సిమం ఒక్క టీ తాగితే మన హెడేక్ అంతా దిగిపోతుందని చెప్పి మనం అనుకుంటుంటాం అనమాట. టీలో ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఫస్ట్ టీ ఫిల్టర్ చేసేటప్పుడు ఇలా అయితే స్పూన్ తీసుకొని బాగా ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడైతే టీ చాలా బాగుంటుంది. ఆ టీ తాగితే మైండ్ అంతా రిలాక్స్గా అయిపోతుంది అనమాట. నిజంగా అండి, మీలో ఎవరైనా ఒక్కసారి అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఇలానే ఇంకా పాలు గట్టిగా ఉండాలి కదా అని చెప్పేసి, అలా ఏం లేదనమాట. నేనైతే ఇవాళ ఇట్లా ట్రై చేశాను. నిజంగా టీ అయితే చాలా బాగుంది. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంట్లో చిక్కటి పాలు ఉన్నప్పుడు అయితే ఫస్ట్ బాగా మరిగిన తర్వాత మాత్రమే టీ పొడి వేసేయండి. ఇంకా టీ పొడి బాగా ఉడుకుతున్నప్పుడు చక్కెర కానీ ఇలాచి కానీ వేసారంటే ఆసం ఉంటుందండి. టీ మాత్రం చాలా బాగుంటుంది. ఏంటి ఈరోజు అంతా టీ గురించి చెప్తుంది అనుకోద్దండి, నాకు తెలిసిందైతే నేను మీకు షేర్ చేశాను అనమాట. ఇంకా ఇవాళ నా ప్రతిరోజు వీడియో నా డైలీ దినచర్య ఇలా ఉందన్నమాట. మార్నింగ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా టిఫిన్ అయితే దోశ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా దోశ చేసేసి అలాగే చెప్పాను కదా పెరుగుకైతే కొన్ని పాలు అయితే తీసి పెట్టానని చెప్పేసి ఇవైతే నేనైతే పెరుగు తోడు పెట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదా, ఖచ్చితంగా కన్ఫామ్గా పెరుగు అయితే ఉండాలి. ఇంకా అలాగే చెప్పేసి మీకు ఒక షార్ట్ వీడియోలో నేను చెప్పానమాట. మార్నింగ్ అంటే ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. ఇప్పుడు వచ్చే వీడియో అంతా అనమాట నా డైలీ రోజు మినీ బ్లాగ్ అండి. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక తర్వాత అయితే నేను బాబు స్కూల్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట. ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఇంకా అలాగే పేరెంట్స్ మీటింగ్ కూడా ఉందన్నమాట. నా జుట్టు చూసారా, మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కొత్తిమీర కట్టలా. నిజంగా హెయిర్ కట్ చేశానండి నేను 3 days బ్యాక్. హెయిర్ చూడండి అసలు ఎంత చిన్నగా కనిపిస్తుంది. మరీ అయితే నాకైతే గ్రోత్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి హెర్బల్ షాంపూ అయితే నేను తీసుకున్నాను. నిజంగా నాకు హెయిర్ చాలా పల్చగా ఉండేది, ఇప్పుడు కొంచెం మందం అనిపిస్తుంది అనమాట. ఆ హెర్బల్ షాంపూ అనేది నాకు బాగా వర్క్ అయిందండి. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. అసలు చాలా పల్చగా అనిపించింది, కొంచెం మందం వచ్చినట్టు అనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అవుతుందండి. నేను కట్ చేస్తున్నాను అనమాట. షార్ట్గా ఉంటేనే అంటే లాంగ్ అంటేనే ఎవరికైనా ఇష్టం లేండి, కానీ నేను అది షార్ట్గా అనుకోకుండా సడన్గా అయితే కట్ చేశాను అనమాట.
బట్టలు పిండడం ఒక ఎత్తు అయితే దీన్ని ఫోల్డింగ్ చేసి నీట్గా సర్దడం ఒక ఎత్తు అనమాట. నాకైతే నిజంగా బట్టలు మడత పెట్టాలంటే చాలా అయితే విసుగైతే వస్తుంది అనమాట. బట్టలన్నా వాష్ చేస్తానేమో కానీ ఇలా మడత పెట్టడం అంటే నాకు అస్సలు నచ్చదు. కానీ తప్పదు కదా, ఇంకా నేనైతే అలా మొత్తం అన్నీ ఇంకా మిషన్కి అయితే వేసేసాను అనమాట. నేను ఎన్నిసార్లు చెప్పానో జుట్టు గురించి, దీంట్లో కూడా ఒక కొత్తిమీర కట్టలా చిన్నగా కనిపిస్తుంది అనమాట హెయిర్. ఆ డ్రెస్కి ఆ జుట్టుకి అయితే సెట్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ డ్రెస్ కూడా ఒక షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట. జస్ట్ నాకు వచ్చేసి ఒక 300 అయితే తీసుకున్నారు. నా దగ్గర శారీ అయితే ఉంటే నేను శారీని ఇలా వేర్ చేయించుకున్నాను అనమాట డ్రెస్ లాగా. నాకైతే డ్రెస్సే బాగా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ శారీలో కొద్ది ఇలా డ్రెస్సే బాగుంటుందని నేను అనుకున్నాను. ఇంక తర్వాత వచ్చేసి టీషర్ట్స్ అన్నీ మడత పెట్టి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంక తర్వాత వచ్చేసి నేను గ్యాస్ మీద అయితే ఇంకా ఒక సైడ్ వంట చేస్తున్నాను అనమాట. అలా గడిచింది ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. మీకు ఎలా అనిపించింది ముందు వీడియోస్ అయితే మర్చిపోకుండా చూడండి అబ్బా. ఇంకా అలాగే వచ్చేసి మన డైలీ వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి. ఇంకా చాలామంది నేను ఒకసారి ఫిష్ కర్రీ చేశానండి. దాంట్లో ఒక సిస్టర్ అడిగారు మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి చేస్తున్నారు వీడియోస్ అని చెప్పేసి. సిస్టర్ నాది ఆల్మోస్ట్ నేను వీడియోస్లో కూడా చెప్పాను నాది ఏంటి ఏమనేది. థ్యాంక్ యూ సిస్టర్, మీరు గుర్తుపెట్టుకొని అడిగినందుకు. మీరు ఎక్కడ ఏంటి అని అడిగారు, నేనైతే మీకు రిప్లై ఇచ్చాను కదా. ఇంకా తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తుంటారు అని అడిగారు కదా. నేను ఏం లేదు, మామూలుగా హౌస్ వైఫ్ నేనండి, ఏమీ చేయట్లేదు. నాకు వచ్చేసి ఒక సింగిల్ బాబు అయితే ఉంటాడు. అది కూడా మీకు కామెంట్ సెక్షన్లో పెట్టాను. అయినా మళ్ళీ మీరు క్వశ్చన్ వేశారు నాకు. నేను అదంతా మీకైతే టైప్ చేయలేను కదా, అందుకే ఇక్కడైతే లాస్ట్లో మీకు చెప్తున్నాను. ఆ శ్రీదేవి M అని ఉంది మీ ఐడియా అయితే. నాకు దాంట్లో అయితే మీ వీడియోస్ అయితే ఏం లేవండి. ఇంక తర్వాత ఇంకా మా అమ్మ పంపించిన శనగలు పెసళ్ళు అయితే బయట అలా ఎండకైతే పెట్టేస్తాను పురుగు పట్టకుండా. ఇలా మనం పప్పు ఎండ పెడితేనే కదా అసలు పురుగు పట్టకుండా ఉంటుంది. ఏ పప్పు తెచ్చినా కూడా ఫస్ట్ నేను ఎండలో అయితే ఎండబెట్టేసుకుంటాను అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా, అలాగే మనకి పెసరలతో కూడా చాలా పని ఉంటుందన్నమాట.